రుణ కరుణామయ విపులాయతనయనం కమలాకుచ కలసీభర విపులీకృత పులకం మురళీరవతరళీకృత ముని మానస నళినం మమ ఖేలతి మదచేతసి మధురాధరమమృతం. చూడండి ఎంత చక్కనైనటువంటి ఛందస్సు, లలితగతి ఛందస్సు అని దీనికి పేరు. ఎలాగ ఉన్నాయి స్వామి యొక్క అద్భుతమైనటువంటి నయనాలు, ఆ అమృత స్వరూపుని యొక్క రూపం ఎలా ఉందో వర్ణిస్తూ చెప్తున్నారు. తరుణారుణ, ఇది కొంచెం ఎర్రనైనటువంటి కళ్ళుట. తరుణ అరుణం, తరుణ అంటే కొద్దిగాని, అరుణం ఎరుపు అంటే మరీ ఎరుపు అనుకోండి, కోపానికి సూచనది, క్రోధానికి. కొద్దిగా ఎరుపు దేనికి సూచన? స్వామిలో ఉండేటువంటి ప్రేమకు సూచన అయినటువంటిది. తరుణారుణ కరుణామయ, దానితో పాటు ఇంకా కరుణ కలిగినటువంటి కన్నులు ఆయనవి. విపులాయతనయనం, బాగా వికసించినటువంటి ఇంతింతింతింత వేసి కళ్ళు ఉన్నటువంటి వాడిన. అలాంటి వికసించిన నయనాలు కలవాడు. కమలాకుచ కలసీభర విపులీకృత పులకం, ఆ కమలా దేవి అంటే లక్ష్మీదేవి అన్నమాట. లక్ష్మీదేవి యొక్క వక్షస్థలం మీద అలా ఆనుకొని ఉండటం చేత ఈయన పొందుతున్నటువంటి అమృతమైన ఆనందంతో ఒళ్ళంతా పులకరించగా, ఆ పులకరింతలతోటి ఆనందంగా పరవశంలో ఉన్నటువంటి స్వామి యొక్క నయనాలవి. మురళీరవతరళీకృత ముని మానస నళినం. ఇక ఈయన చేసినటువంటి ఈ మురళీనాదంతో ఏమైపోతున్నది అనంటే, ఈ మునుల యొక్క మనోపద్మాలన్నీ కూడా అలా వికసించిపోతూ ఉన్నాయట. ఈ స్వామి యొక్క ఈ అద్భుతమైనటువంటి సౌందర్యానికి ఆకర్షితులైనటువంటి మునిమండలి హోమమముంచత తపమముంచత వ్రతమముంచత అంటారు. వాళ్ళ హోమాలు, తపాలు, ధ్యానాలు అన్నీ కూడా వదిలేసి శ్రీకృష్ణుడు వెనకాల పరిగెత్తిపోతూ ఉన్నారట. ఆదియోగి అయినటువంటి సాక్షాత్ పరమశివుడే తన యోగాన్ని వదిలేసేసి ఈయన మురళీనాదాన్ని వింటున్నాడు అని అంటే ఇంకా మిగతా మునుల పెద్ద లెక్కే ఉంది కనుక. కాబట్టి అలాగా మునుల యొక్క మనస్సులనందరినీ కూడా వికసింపచేసేటువంటి అద్భుతమైనటువంటి నాదం కలిగినటువంటి వాడు. మదచేతసి మధురాధరమమృతం, ఎంతో అద్భుతమైనటువంటి మధురమైనటువంటి అధరామృతం అన్నమాట. ఈ స్వామి యొక్క పెదవులు ఎంతో అద్భుతమైనటువంటివి. అలా ఒక అమృత స్వరూపుడైనటువంటి వాడు. అలాంటి స్వామి యొక్క మదచేతసి, నా మనస్సు ఎంతో వికలమైనటువంటిది, అహంకారపూరితమైనటువంటిది. అలాంటి ఈ మనస్సు లోపల మమ ఖేలతి, మమ మదచేతసి ఖేలతి, దానిలో విహరిస్తూ ఉన్నది. అంటే ఈ మనస్సుకు ఉండేటువంటి అహంకారాన్ని తగ్గించి దీని లోపల ఆనందాన్ని ఆవిర్భవింపచేసేటువంటి అద్భుతమైనటువంటి రూపం ఆ మురళీ మనోహరుడి యొక్క రూపం నా మనస్సు నిండా నిండి ఉన్నది అని చెప్పి, అలాంటి ఒక అద్భుత రూపాన్ని మన మనస్సు లోపల ప్రతిష్ఠింప చేసుకోమని చెప్పి సందేశమిస్తూ లీలాశుకుల వారు మనకి ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నారు. రేపు మరొక శ్లోకం ద్వారా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.